నమస్తే ప్రజలారా, వెల్కమ్ టు న్యూస్ వన్ నెట్వర్క్. దేశం యావత్తు కూడా దేశవ్యాప్తంగా కూడా ఒక కీలక అంశంపై, ఒక కీలక నేతపై నేత చేసినటువంటి మరిగా మాటలను మార్ఫింగ్ చేసినటువంటి అంశం కూడా కలకలం రేపుతా ఉంది. సాక్షాత్తు బీజేపీ పార్టీ నేత, కేంద్ర మంత్రి అమిత్ షా మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆయన సభలో మాట్లాడుతూ ముస్లిం రిజర్వేషన్లు మొత్తం కూడా మేము తీసేస్తాం అని చెప్పినటువంటి వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోను మార్ఫింగ్ చేసి ఆయన అన్నటువంటి మాటలను కూడా అన్నట్టు చిత్రీకరించి ఎట్లా ప్లే చేస్తున్నారంటే దాన్ని డూప్లికేట్ వీడియో లాగా ఒకటి తయారు చేసి బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని రిజర్వేషన్లు క్యాన్సిల్ చేసేస్తుంది అని చెప్పి ఇక సోషల్ మీడియాలో మొత్తం విస్తృతంగా ఆ యొక్క వీడియోను వైరల్ చేస్తూ ఉన్నారు, ఫేక్ వీడియోను. దీనిపై ఫిర్యాదు చేశారు. బీజేపీ నేతలు ఫిర్యాదు చేయడంతో ప్రతి రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి పోలీసులంతా కూడా అప్రమత్తమై ఎవరు క్రియేట్ చేసిర్రు అనేటటువంటి అంశం మీద ఇగో క్లుప్తంగా దర్యాప్తు చేస్తూ ఉన్నది. ఆల్రెడీ ఢిల్లీ పోలీసులు కూడా వివిధ రాష్ట్రాలన్నిటికీ కూడా ఆ యొక్క ఫేక్ వీడియో గురించి మరి ఇన్ఫామ్ చేసిర్రు. ఇన్ఫామ్ చేయడంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే సోషల్ మీడియా ఉందో ఆ సోషల్ మీడియా కూడా ఈ యొక్క వీడియోను ట్వీట్ చేసింది. ఈ యొక్క వీడియోను సోషల్ మీడియాలలో ఎక్కువగా మరి పోయేదానికి కృషి చేసింది. కృషి చేసుడితోటి మరి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులతో పాటు రేవంత్ రెడ్డి గారికి కూడా నోటీసులు జారీ చేసిన చకచక ఈరోజు కేవలం ఇవాళ ఏప్రిల్ 29వ తారీఖు సోమవారం పొద్దుటి నుంచే ఈ యొక్క వీడియో వైరల్ అయిపోతా ఉంది. దీనికి సంబంధించి ఎక్కడికక్కడ కూడా ఇక స్పీడప్ చేస్తూ ఉన్నారు పోలీసులు. ఇప్పటికీ అస్సాం రాష్ట్రంలో ఒక వ్యక్తిని కూడా అరెస్ట్ చేసేసారు. అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా ట్వీట్ చేసిండు. ఇప్పటికే ఈ అమిత్ షా గారు మాట్లాడినటువంటి మార్ఫింగ్ వీడియో ఏదైతే ఉందో దానికి సంబంధించి అస్సాం రాష్ట్రంలో ఓ వ్యక్తిని అరెస్ట్ చేయడంతో పాటు సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నోటీసులు జారీ చేసిండ్రు. దాంతో పాటు ఢిల్లీ నుంచి గాంధీ భవన్కి కూడా పోలీసులు చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే సతీష్ మన సోషల్ మీడియా ఇన్ఛార్జ్, తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సతీష్ కూడా మరి వాళ్ళు కూడా నోటీసులు జారీ చేసిర్రు అనమాట. ఎక్కడికక్కడికి ఎవరెవరైతే దీన్ని మార్ఫింగ్ చేసిర్రు, అనకపోయినా కూడా అన్నట్టు మాటలు చిత్రీకరించడం తప్పని చెప్పి దానికి సంబంధించినటువంటి సెక్షన్ కేసులు ఏవైతే ఉన్నాయో మరి వాటన్నిటి మీద కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఎవరున్నా సరే విడిచిపెట్టేదైతే లేదని చెప్పి ఇప్పటికే ఒక వ్యక్తిని కూడా అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు మనం కూడా చూస్తూ ఉన్నాం. దీనితో పాటు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏదైతే నోటీసులు సమన్లు జారీ చేసిర్రో 1వ తారీఖు క్లియర్గా మీరు మరి ఆ వీడియోని ఎట్లా ట్వీట్ చేసిండ్రు, ఏ రకంగా ట్వీట్ చేసిండ్రు, ఎందుకు మీరు ఫార్వర్డ్ చేసిండ్రు అని చెప్పేటువంటి అంశం మీద కూడా మీరు వివరణ ఇవ్వాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేసిన అంశాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏ నేతలైనా సరే మరి ఇక ఏ పార్టీకి చెందిన సరే కానీ మీరు లేనిట్టు క్రియేట్ చేసుకొని ఇలా నోటీసులు తెప్పించుకొని దాన్ని మళ్ళీ సోషల్ మీడియాలో ఎక్కువగా విస్తరణ చేసేటటువంటి కార్యక్రమాలు దయచేసి మానుకోవాలి. ప్రజలకు తెలుసు ఎవరు మంచి చేస్తూ ఉన్నారు, ఎవరు చెడు చేస్తూ ఉన్నారు అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ వీడియోని ఫేక్ వీడియో తయారు చేయడం వల్ల, ఆయన మాట్లాడినట్టు చిత్రీకరించడం వల్ల ఆ పార్టీకి మైలేజ్ ఏం తగ్గదు, వాళ్ళ పార్టీకి మైలేజ్ తగ్గదు. కానీ ఏవైతే ప్రతిపక్షాలు ఉంటాయో ప్రతిపక్షాలకే మైలేజ్ తగ్గేటటువంటి అంశాలు ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని కూడా క్లుప్తంగా ఆలోచన చేసుకొని ముందుకు పోవాలని కూడా ప్రధాన పార్టీలన్నిటిని కూడా మనం కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా ఇక ఏది ఏమైనా కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అయితే ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేసిర్రు. ఈ వీడియో మార్ఫింగ్ చేసినటువంటి విషయంలో ఒక వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి ఈ కేసుకు సంబంధించి, ఈ ఫేక్ వీడియో వైరల్ చేస్తున్న దానికి సంబంధించి అయితే పోలీసులు ముమ్మరంగా దర్యాప్తుని చేపడతా ఉన్నటువంటి అంశం కూడా మనకి ఈరోజు స్పష్టంగా కనబడతా ఉంది.